హలో, గుడ్ మార్నింగ్. మితభాషి సప్త సంచికకు స్వాగతం. ఇవాళ మనం గుండె నింపేది మాట, గుండె కోసేది మాటే శ్రీమతి తమిరిస జానకి గారు రచించిన మరొక మంచి కథను ఈ వారం వింటున్నాం. గుండె నింపేది మాట, గుండె కోసేది మాటే. రచన శ్రీమతి తమిరిస జానకి గారు. జీవితంలో పెనుమార్పు సంభవించడానికి ఏదో చాలా పెద్ద కారణం ఉండాల్సిన ఆవశ్యకత లేదు. ఒక చిన్న మాట కానీ, చిన్న సందర్భం కానీ, ఏదో అతి మామూలు సంఘటన కానీ జీవితాన్ని మారిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. విఠల్ గొంతులో సన్నని జీర ధ్వనించింది. ఆ మాటలకి కాశీపతి వింతగా చూశాడు. పాణి మాత్రం స్నేహితుడు ఏం చెప్తున్నాడో చెప్పని అన్నట్టుగా తల తిప్పకుండా చేతిలో ఉన్న దినపత్రికలో ఓకే చూస్తూ కూర్చున్నాడు. స్నేహితులు ముగ్గురు పార్కులో కలుసుకున్నారు. ఎప్పటిలాగే ఒకప్పుడు అక్కడే ఏర్పడ్డ స్నేహం వారిది అలాగే కొనసాగుతోంది. ఒకరి గురించి ఒకరికి పెద్దగా ఏమీ తెలియదు. కూర్చున్న కాసేపు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మాట్లాడుకుని ఇళ్లకు వెళ్ళిపోతుంటారు. కుటుంబ విషయాల గురించి ఆరాలు తీసే ఆసక్తి ఎవరికీ లేదు. ఒక్క క్షణమాగి కాశీపతి అడగకుండా ఉండలేకపోయాడు. నువ్వు అన్నదానికి కారణం ఎవరి జీవితంలోనూ నువ్వు చూసి ఉంటావు కదా? అవును అన్నట్టుగా తల ఊపాడు విఠల్. బడికి సెలవు రోజు అయినప్పుడల్లా తల్లితో కూడా వెంటపడి ఆమె పనిచేసే ఇళ్లకి తాను వెళ్ళేవాడు రంగడు. అక్కడికి నువ్వు పోయి ఆడుకోరా, పోరాదా అంటూనే ఉంటుంది సత్యమ్మ. వినిపించుకోడు. ఇంట్లోనూ ఇంకెవ్వరూ లేరు. తండ్రి పోయి చాలా రోజులైంది. తోడబుట్టిన వాళ్ళు లేరు. వేరే పిల్లలతో ఆడుకుంటూనే ఉండేవాడు. కానీ తల్లి పనిలోకి వెళ్లే సమయాల్లో ఆమెతో కూడా తిరగడం ఇష్టం. ఒకరోజు కాంతమ్మ గారింట్లో పని పూర్తయిపోయాక అత్యవసరంగా ఓ 50 రూపాయలు కావాలి, ఇవ్వండమ్మా, 1వ తేదీ జీతంలో 50 తగ్గించుకోండని తల్లి ఆవిడని బతిమాలుతుంటే పక్కనే ఉన్నాడు రంగడు. ఇప్పుడు నా దగ్గర ఎక్కడున్నాయి సత్యమ్మ? మా ఆయన అడిగానంటే ఇంతెత్తులు లేస్తారు. ఇప్పుడు నెలాఖరు రోజుల్లో నోరు మూసుకు కూర్చోమంటారు. రాత్రి నుంచి తలనొప్పిగా ఉంది, నాకు భరించలేకపోతున్నాను. ఓ తలనొప్పి మాత్ర కొని వేసుకుందామంటే చేతిలో 1 రూపాయి కూడా లేదు నా దగ్గర. నేనెవరితో చెప్పుకోను? ఆయన గారి సంగతి నీకు తెలీదా? ముక్కు మీద ఉంటుంది కోపం. నీకు నెలాఖరులోనే వస్తాయి ఎక్కడలేని రోగాలు అంటూ విసుక్కున్నారు నెల్లాళ్ల కింద ఒకసారి. నిజమే అమ్మగారు, మీరు మాత్రం ఏం చేస్తారు? బయటికి నడిచింది సత్యమ్మ. అమ్మ నువ్వు పో ఇంటికి, నేను కసైనాకొస్తా. ఆ ఎదురుగా బడి దగ్గర రాములు వాళ్ళతో ఆడుకొని వస్తా అంటూ అక్కడే ఆగిపోయాడు రంగడు. సరేనంటూ చకచకా వెనక వీధిలో తను పని చేయాల్సిన ఇంటికి దారి తీసింది సత్యమ్మ. మెల్లిగా లోపలికి వెళ్ళి వంటింట్లో ఏదో పనిలో ఉన్న కాంతమ్మ గారిని పిలిచాడు రంగడు. ఏమిట్రా, మళ్ళీ పంపించిందా మీ అమ్మ? నా దగ్గర లేదని చెప్పాగా. కాదమ్మా, నిన్న పొద్దున మా పిన్నమ్మ వచ్చినప్పుడు చాక్లెట్ కొనుక్కోమని రూపాయి ఇచ్చింది నాకు. మీరు తలనొప్పి మాత్రం కొనుక్కోండమ్మా. జేబులోంచి రూపాయి బిళ్ళ తీసి ఇవ్వబోయాడు. తెల్లబోయి చూసింది కాంతమ్మ. మొదట అసలు తన కళ్ళని తన చెవులని తనే నమ్మలేకపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. చటుక్కున రంగడి చేయి పుచ్చుకొని దగ్గరికి తీసుకుంది. ఈసారి తెల్లబోవడం రంగడి వంతయింది. మా అమ్మకోసారి తలనొప్పి వచ్చినప్పుడు సాయంత్రానికి జ్వరం కూడా వచ్చేసింది. మీకు కూడా అలా అవుతుందేమో అని భయంగా చూశాడు ఆవిడ వంక. వాడి మొహంలోకే చూస్తూ ఉండిపోయిన కాంతమ్మకి ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి మనసులో. ఎంత మంచి పిల్లాడు వీడు. తనకే పిల్లలుంటే ఈ పాటికి ఈ వయసు మనవడో మనవరాలో ఉండేవారు కదా. నాకు భగవంతుడిచ్చిన మనవడు వీడు. ఆ తలంపుతో ఆనందం నిండిపోయింది గుండె నిండా. 2-3 రోజులు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చి అప్పుడు భర్తతో చెప్పింది తన ఆలోచన. ఏ కళ ఉన్నాడో గాని ఒప్పుకున్నాడు సంజీవరావు. తనని ఒప్పించేందుకు భార్య చెప్పిన విధానం నచ్చింది. రంగడిని మంచి బడిలో చేర్పించి పెద్ద చదువులు చెప్పించి వాడిని వృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత స్వీకరించారు దంపతులు. రంగడన్న ఒక్క మాట, తన దగ్గరున్న రూపాయి తీసుకుని తలనొప్పి మాత్ర కొనుక్కోమని అన్న ఆ మాట వినడానికి చిన్న మాటే కానీ రంగడి జీవితానికి వన్నె తెచ్చింది. రంగుల స్వప్నాలు నిజం చేసింది. రంగడి మనసులో ఆనందాలు నింపింది. ఇంజనీర్ అయ్యాడు కూడా. ఉద్యోగం దొరికిన ఊరు వచ్చి చేరాడు. స్థిరపడ్డాడు బాగానే. వాడికి పెళ్లి చేయాలి సత్యమ్మ, ఘనంగా జరిపిస్తాను, మంచి సంబంధం చూస్తాను అంటూ మురిసిపోయే కాంతమ్మని చూస్తే కళ్ళ ముందు దేవత తిరుగాడుతున్నట్టే అనిపించేది సత్యమ్మకి.
కన్న తల్లి కంటే పెంచిన తల్లి ప్రేమ గొప్పదంటారు. మిమ్మల్ని చూస్తే అది నిజమని ఎవరైనా ఒప్పుకుంటారమ్మా. మనవడిలా కన్న కొడుకులా 2 రకాలుగాను ప్రేమ చూపిస్తూ పెంచి పెద్ద చేసి వాడి మీదే ప్రాణమంతా పెట్టుకున్నారు మీరు అంటూ మనస్ఫూర్తిగా చేతులు జోడిస్తూ ఉండే సత్యమ్మని వారిస్తూ ఉంటుంది కాంతమ్మ తనని ఆకాశానికి ఎత్తయ్యొద్దని. ఒక చిన్న మాట గుండెను నింపగలిగినట్టే ఒక చిన్న మాట గుండె కోత కొయ్యగలదు. అదే విధి ఆడే వింత నాటకం. అసలు అలాంటి రోజు ఒకటి వస్తుందని కానీ అలాంటి మాట తను వినవలసి వస్తుందని కానీ కల్లో కూడా ఊహించలేని కాంతమ్మ గుండె కోతకు గురైంది. 4 రోజులు సెలవుల్లో వచ్చిన రంగడికి నవకాయ పిండి వంటలతో భోజనం తినిపించింది కాంతమ్మ. ఆ మాట ఈ మాట చెప్పుకుంటున్నప్పుడు అమ్మగారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానురా రంగడు అంది సత్యమ్మ. అంతకంటే కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియక. అమ్మగారికి పిల్లలు లేరు కాబట్టి కదా, ఉంటే నన్ను పెద్ద చేసేవారా? వెంటనే రంగడి నోటి నుంచి వచ్చిన ఆ మాట అనుకోకుండా వచ్చిందా, కావాలనే అనాలనే అన్నదా, మనసులో ఏములో ఆ రకమైన ఆలోచన లేకపోతే అంత మాట అంటాడా? ఆ వ్యాఖ్యలో నిజం దాగి ఉండవచ్చు. కానీ పిల్లలు లేని దంపతులందరూ ఈ రకంగా చేస్తున్నారా? అది ఎందుకు ఆలోచించలేకపోయాడు? మనసనే అద్దం ముక్కలవ్వడానికి ఒక్క బండరాయితో పని లేదు. ఒక చిన్న మాట చాలు. ఆ మాట కాంతమ్మని ముగదాన్ని చేసింది. ఆ రోజు నుంచి ఆవిడకి ఏకాంతమే స్నేహపాత్రమైంది. రంగడు కూడా చాలా మనోవేదన అనుభవిస్తున్నాడు తన తప్పు తెలుసుకొని. కానీ ఎలా క్షమాపణ కోరుకోవాలో తెలియట్లేదు. అంతా విన్నాక నాకు ఏమనిపిస్తోందంటే, ఆ రంగడిని కాంతమ్మ గారి దగ్గరికి తీసుకెళ్ళి మనందరం కూడా రంగడిని క్షమించమని ఆవిడని వేడుకుందామా అనిపిస్తోంది. ఆవిడ మనస్తాపాన్ని మనం పోగొట్టే ప్రయత్నం చేద్దామా అనిపిస్తోంది. పాణి తన అభిప్రాయం చెప్పాడు. అవునన్నాడు కాశీపతి. విఠల్ కళ్ళల్లో మెరుపు, మొహంలో ఆనందం కొట్టవచ్చినట్టు కనిపించాయి. వెంటనే అన్నాడు, అయితే పదండి మా ఊరెళ్దాం. అక్కడున్నాడా రంగడు అడిగాడు పాణి. రంగడు మీ ఎదురుగానే ఉన్నాడు. కాంతమ్మగారు నా పెంపుడు తల్లి అక్కడున్నారు. నా పూర్తి పేరు పాండురంగ విఠల్. ఆ పేరు మా తాత పెట్టాడు. మా ఊళ్ళో నన్ను అందరూ రంగడనే పిలుస్తారు. ఇదండి శ్రీమతి తమిరిస జానకి గారు రచించిన గుండె నింపేది మాట, గుండె కోసేది మాటే. చాలా బాగుంది కదా. మరోసారి మరో మంచి కథతో మళ్ళీ కలిసే వరకు సెలవా మరి. మీ విజయ కందాళ. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.